వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు ఎంతో పవిత్రంగా గౌరవంగా భావించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూని జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్తో తయారు చేశారంటూ ఒక వార్త అయితే గత 2 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉందో మనం సోషల్ మీడియా వేదికగా మీడియా ముఖంగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనం బంజారాయిల్స్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవస్థానంలో ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ అంశం గురించి. అన్న చెప్పండి, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూని జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్తో తయారు చేసినటువంటి ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఈ రోజు కూడా మీరు ఇక్కడ బంజారాయిల్స్ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్కి రావడం జరిగింది. మరి ఒక హిందూగా ఈ అంశం గురించి అసలు మీ కామెంట్ ఏంటి? మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధ్యంగా మేము పూజిస్తాము. ప్రతి శనివారము ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇక్కడ విచ్చేస్తాము. ఎంతో ప్రేమతో ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ నిత్యం కొన్ని వేల మంది కూడా దర్శనం చేసుకుంటారు అనమాట. అలాంటిది ఈ లడ్డు తయారు విషయంలో జంతువుల కబేరాలు కలిసినాయని తెలిసరికి మేము లడ్డూను ఎంతో పవిత్రంగా భావిస్తాము. అలాంటి పవిత్రంగా భావించే దానిపైన ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం. అది నిజాలు వాస్తవాలు ప్రజలకు కూడా తెలియాలి. రేపొద్దున ఇప్పుడు వెళ్ళాను, లోపల ప్రసాదం తీసుకుందాం అనుకున్నాను. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ వార్త విన్న తర్వాత అక్కడ లడ్డు వాసన కూడా లేదనమాట. ఎప్పుడైతే టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎలా అయితే బయటకు తీశారో, ఏదో ల్యాబ్ రిపోర్ట్ అని వచ్చింది, ఆ వాస్తవాలు ప్రజల ముందు ఖచ్చితంగా ఉంచాలి. ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు ఇప్పుడు కొన్ని కోట్ల మంది దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. దీనిపైన నిజాలు నిగ్గు తేల్చి ఈ ప్రసాదము పైన ఈ అవాస్తవాలను దీనికి ఎవరైతే ఇలాంటి చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళు కఠినంగా శిక్షించి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని మళ్ళీ యథావిధ స్థితిలో లడ్డును మళ్ళీ ఈ స్వామివారికి ఎట్లయితే నిత్యము సుగంధ వాసనతోటి, మంచి నెయ్యితోటి, మంచి పదార్థాలు, దాంట్లో యాలకులు వీళ్ళకి ప్రతి ఒక్క పదార్థాలు కూడా స్వచ్ఛమైనవి తీసుకుని మంచి లడ్డూను తయారు చేసి తిరుమల దేవస్థానంలో ఆ పవిత్రతను కాపాడాలని చెప్పేసి ఆ టీటీడీకి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆయననే స్వయంగా దీన్ని పరిరక్షించుకోవాలని నేను ఒక హిందువుగా నేను భావిస్తున్నాను. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన విషయం. ఈ లడ్డు విషయంలో ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం. ఇది హిందువుల అంశం, ఇది హిందువుల పవిత్రతకు సంబంధించిన అంశం. దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించి నిజాలు ప్రభుత్వం తేల్చాలి. దీనిపైన అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ ఏదైనా వేసి దీనిపైన నిగ్గు తేల్చాల్సిందిగా నా విన్నపం. లడ్డు బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. కల్తీ అనేది ఎప్పటికీ జరగదు. అది టీటీడీ అనే వాళ్ళు ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. అది ఎవరు ఏం చేయలేదు. సో భక్తులు ఎటువంటి ఇదేవాల్సిన అవసరం అనేది లేదు. ఎప్పటికీ అది కల్తీ అవ్వదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ అయిందంటే ఒక వార్త అయితే 2 రోజులు చూస్తూనే ఉన్నాం. మరి ఒక హిందూగా, ఒక భక్తుడిగా ఈ రోజు మీరు దేవస్థానానికి రావడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? అసలు ఈ అంశం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను దాని గురించి పెద్ద ఆలోచించదలుచుకోలేదండి. మాకు ఎలా ఉన్నా దేవుని ప్రసాదం కాబట్టి మేము కొనుక్కుంటాము. మాకు అసలు పెద్ద పట్టించుకోము మేము. సార్ నమస్కారం సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ అయిందంటూ గత 2 రోజులకు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరొక హిందూగా ఈరోజు మీరు పర్టికులర్గా బంజారాయిల్స్ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. మరొక హిందూగా, ఒక భక్తుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఇప్పుడు తిరుమల లడ్డు అనేది ఒక పవిత్రంగా మనం చూసేది. ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ లడ్డుని ప్రసాదంగా తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులుగా పెట్టుకొని ఎంతో కోరికతోటి, ఎన్నో ఆశలతోటి కోరికలు కోరుచుకొని దాంతో ప్రశాంతంగా ఆ లడ్డు తింటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోరిన కోరికలు కూడా తీరుతాయని ఎంతో కష్టపడి 7 కొండల వాడిని ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి పడతాడు. అలాంటి లడ్డుని ఈరోజు కల్తీ జరిగిందంటే ఏమనాలి చెప్పు? మన కల్చర్ ఏంది, మనమేంది, హిందువులుగా పుట్టి మనం కల్తీ జరిగిందని ఎప్పుడూ లేని ఘటనని ఈరోజు మనం చూస్తున్నామంటే ఏమనుకోవాలి? తిరుమల పవిత్రత ఏంది, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎటుపోతుంది? ఈ సమాజం అనేది ఎటుపోతుంది? అన్నిట్లో కల్తీ, నీళ్ళలో కల్తీ, అన్నిట్లో అంతా కల్తీ అయిపోయిన శివరాఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ చేశారంటే నెయ్యిని, అందులో కలిపే డాల్డాని మొత్తం అంతా కల్తీ అయిపోయింది. ఒకప్పుడు జీడిపప్పు అన్నీ ఉండేది దాంట్లో.
తింటే సంతృప్తి, స్మెల్ కూడా ఎంతో వాసనగా వచ్చేది. ఇవాళ రేపు లడ్డు నాణ్యతలో లోపం జరిగిందంటే ఎవరిని అనాలి, ఏం చేయాలి? టీటీడీలో భద్రత ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇది జరుగుతుంది, ఇప్పుడే ఎందుకు జరుగుతుంది, అది కూడా తిరుమల దేవస్థానంలోనే ఎందుకు జరుగుతుంది? దీని మీద అసలు ఎవరిని అనాలి, ఏమనాలి? గత ప్రభుత్వాన్ని అనాలా, ఈ ప్రభుత్వాన్ని అనాలా? అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు చేస్తున్నారు? సనాతన ధర్మం ఏమవుతుంది? తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి ఒక అంశం 2 రోజులుగా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మరి మీరు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం బంజారాహిల్స్ ఉన్నటువంటి టెంపుల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ లడ్డు మీరు టేస్ట్ చేస్తారా? టేస్ట్ చేస్తే మీకు ఎలా అనిపించింది? అసలు టేస్ట్ చేసాం భయ్య, బాగుంది. నేను కూడా విన్నాను రూమర్స్. చెప్పాలంటే నాకు నమ్మాలనిపించట్లేదు. అది అసలు వాస్తవం కాదు, అది జరిగేది కాదు. ఓకే, అది పక్కకు పెడితే జరిగిందో జరగలేదో అది పక్కకు పెడితే ఇక్కడ మాత్రం బాగుంది లడ్డు. ఎప్పుడు నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను, ఇక్కడ కూడా బాగుంది. అక్కడ కూడా నేను తిరుపతి కూడా వెళ్ళాను ఒక 2-3 టైమ్స్. అక్కడ కూడా లడ్డు తిన్నాను, బాగుంది. అలానే అనిపించింది. ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంది. అంటే ఇట్లా మీరు అంటే అదే వాళ్ళందరూ అనుకుంటున్నట్టు అట్లనైతే ఏం నమ్మను, ఇప్పుడు కూడా అనిపించలేదు. అంతే, ఎప్పటికైనా దేవుడి మీద నమ్మకం ఉంటుంది, నాకు భక్తి ఉంటుంది. నేను నమ్మను కూడా జరిగింది, ఇంకా వస్తూనే ఉంటాను. లడ్డు నచ్చింది నాకు. తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం గత 2 రోజులుగా మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. మరి మీరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బంజారాహిల్స్ టెంపుల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ లడ్డు టేస్ట్ చేశారా? అసలు ఈ అంశం గురించి మీరు మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? నేను ప్రతిసారి వస్తూనే ఉంటాను, 4-5 లడ్డూలు తీసుకెళ్తూనే ఉంటాను, తింటూనే ఉంటాం. అది అద్భుతం. ఆ లడ్డు ఎప్పటికీ చేంజ్ అవ్వదు కూడా. అది మేమైతే ఫేక్ న్యూస్ అనుకుంటున్నాము, అట్లా జరగనియడు ఆ స్వామి కూడా. అదైతే చాలా, ఆ లడ్డు మాత్రం అద్భుతం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా 4-5 లడ్డూలు తీసుకెళ్తూనే ఉంటాం, మా సార్ వాళ్ళకి ఇస్తూనే ఉంటాం, మేము చేస్తూనే ఉంటాం. సార్ నమస్కారం సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ అయిందంటూ గత 2 రోజులకు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరొక హిందూగా ఈరోజు మీరు పర్టికులర్గా బంజారాహిల్స్ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. మరొక హిందూగా, ఒక భక్తుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఇప్పుడు తిరుమల లడ్డు అనేది ఒక పవిత్రంగా మనం చూసేది. ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ లడ్డుని ప్రసాదంగా తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులుగా పెట్టుకొని ఎంతో కోరికతోటి, ఎన్నో ఆశలతోటి కోరికలు కోరుచుకొని దాంతో ప్రశాంతంగా ఆ లడ్డు తింటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోరిన కోరికలు కూడా తీరుతాయని ఎంతో కష్టపడి 7 కొండల వాడిని ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి పడతాడు. అలాంటి లడ్డుని ఈరోజు కల్తీ జరిగిందంటే ఏమనాలి చెప్పు? మన కల్చర్ ఏంది, మనం ఏంది, హిందువులుగా పుట్టి మనం కల్తీ జరిగిందని ఎప్పుడూ లేని ఘటనని ఈరోజు మనం చూస్తున్నామంటే ఏమనుకోవాలి? తిరుమల పవిత్రత ఏంది, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎటుపోతుంది ఈ సమాజం అనేది, ఎటుపోతుంది? అన్నిట్లో కల్తీ, నీళ్ళలో కల్తీ, అన్నిట్లో అంతా కల్తీ. శివరాఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ చేశారంటే నెయ్యిని, అందులో కలిపే డాల్డాని మొత్తం అంతా కల్తీ అయిపోయింది. ఒకప్పుడు జీడిపప్పు అన్నీ ఉండేది, దాంట్లో తింటే సంతృప్తి, స్మెల్ కూడా ఎంతో వాసనగా వచ్చేది. ఇవాళ రేపు లడ్డు నాణ్యతలో లోపం జరిగిందంటే ఎవరిని అనాలి, ఏం చేయాలి? టీటీడీలో భద్రత ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇది జరుగుతుంది, ఇప్పుడే ఎందుకు జరుగుతుంది, అది కూడా తిరుమల దేవస్థానంలోనే ఎందుకు జరుగుతుంది?